జీవితం మధురం యోగి భవ జ్ఞాని భవ యోగి జీవితం మధురం కామ క్రోధ మద లోభ మోహములు నీదరి చేరకుమా మోహము విడిచి యోగిగా నడిచి స్వర్గమునే కనుమా కామ క్రోధ మద లోభ మోహములు నీదరి చేరకుమా మోహము విడిచి యోగిగా నడిచి స్వర్గమునే కనుమా యోగి భవ జ్ఞాని భవ యోగి జీవితం మధురం సంగమయుగమున శివ పరమాత్మ అవతరణే నీ కోసం నీవు ఒక వినాశి ఆత్మవు ఇది ఏ వాస్తవ సత్యం సంగమయుగమున శివ పరమాత్మ అవతరణే నీ కోసం నీవు ఒక వినాశి ఆత్మవు ఇది ఏ వాస్తవ సత్యం సుఖము శాంతి పావనత నీవు యోగిగా పొందుమా యోగి భవ జ్ఞాని భవ యోగి జీవితం మధురం పరంధామమే వీడి పరమపిత ఇలలో నిలిచెనురా ముక్తి జీవన్ ముక్తులనిచ్చి ముందుకు నడుపుమురా పరంధామమే వీడి పరమపిత ఇలలో నిలిచెనురా ముక్తి జీవన్ ముక్తులనిచ్చి ముందుకు నడుపుమురా సాగుమురా సాగుమురా ఇక ఈ లోకమున ఇది ఏ జ్ఞాన సారమురా యోగి భవ జ్ఞాని భవ యోగి జీవితం మధురం యోగి భవ జ్ఞాని భవ యోగి జీవితం మధురం యోగి జీవితం మధురం యోగి జీవితం మధురం యోగి జీవితం మధురం ఓం శాంతి. ఇది కూడా అవ్యక్తవాణి, అదే డేట్, సాయంకాలం పార్టీతో बाप दादा की श्रेष्ठ मत ने श्रेष्ठ गति को प्राप्त करा लिया है. ऐसे अनुभव करते हो అంటే బాప్ దాదా మత అనుసారంగా నడుచుకొని మనకు శ్రేష్టమైన గతి ప్రాప్తి అయినట్టుగా అనుభవం అవుతుందా? బాబా ఏ మతం ఇస్తారు, శ్రీమతం, దాని నుంచి మనం శ్రేష్టమైన గతిని ప్రాప్తి చేసుకున్నాం. जैसे मति वैसे गति होती है, तो बाप की श्रेष्ठ मत है तो गति भी श्रेष्ठ होंगी. అంటే ఎట్లా మతియో అట్లా గతిని చెప్తారు. సో తండ్రి మతం ఎంత శ్రేష్టం అట్లా దాని రిజల్ట్, గతి అంటే రిజల్ట్, దాని రిజల్ట్ కూడా శ్రేష్టంగా ఉండాలి కదా. శ్రేష్టంగా ఉండేది అనుభవం చేస్తున్నారా అంటే ఎంతెంత ఆ మతాన్ని ఫాలో చేస్తారు అంత జీవనంలో శ్రేష్టత అనేది ఆటోమేటిక్లీ వస్తూ ఉంటుంది. श्रेष्ठ मत अनुसारंगा श्रेष्ठ गति कहते हैं ना, जैसे अंतमति सो गति, ये क्यों गाया जाता है? చెప్తారు కదా అంతమతి సో గతి.
అంతిమ సమయంలో మనకు ఏ మతిలో ఉంటుందో అదే గతి అయిపోతుంది. ఈ అంతిమ సమయంలో మనం ఏ మతాన్ని ఫాలో చేస్తామో అది మన గతి అవుతుంది. నెక్స్ట్ అది స్టార్ట్ అవుతుంది అని అర్థం. ఇది ఎందుకు చెప్తారు ఇట్లా? क्योंकि बाप चक्र के अंत में ही आकर श्रेष्ठ मत देते हैं. जो अंत समय पर श्रेष्ठ मत लेते हो और अनेक जन्म सद्गति को प्राप्त करते हो. ఎందుకంటే తండ్రి శివబాబా ఈ చక్రంలో అంత సమయంలో వచ్చి మనకు శ్రేష్ఠ మతం ఇస్తారు. సో ఈ శ్రేష్ఠ మతం తీసుకొని మనం నెక్స్ట్ మన ఆరంభం ఎట్లా ఉంటుందంటే సద్గతి ఉంటుంది. సో ఈ అంత సమయంలో చక్రంలో వచ్చి మనకి ఇచ్చేదాని వల్ల సత్యుగంలో మన జన్మం తీసుకుంటాం, అది సద్గతి. సో అంతమతి సో సద్గతి అయిపోతుంది, మనకు దాని ప్రాప్తి చేసుకుంటాం. తో ఈ సమయం బేహద్కి అంతమతే సోగతి. ఈ సమయంలో ఈ చక్రంలో లాస్ట్లో బాబా వచ్చినారు. అంతమతే సోగతి, ఇది బేహద్. ప్రతి జన్మలో కూడా మనం పునర్జన్మం తీసుకునేటప్పుడు లాస్ట్లో మన బుద్ధిలో ఏ ఉంటుందో అదే మనం గతి అయిపోతుంది. అంటే ఎవరు ఏ సంకల్పం చేసుకొని శరీరం వదిలేస్తారు వాళ్ళ గతి అదే ఉంటుంది. ఇప్పుడు ఈ లాస్ట్ సమయంలో ఈ జీవనం అంతా మనం శివబాబా శ్రేష్ఠ మతాన్ని ఫాలో చేసే దానివల్ల నెక్స్ట్ జన్మ అంటే చక్రంలో నెక్స్ట్ ఆదిలో సత్యుగంలో మనకు సద్గతి అనేది ఉంటుంది. అర్థమైందా? तो इस समय की यादगार है भक्ति मार्ग में चलता है. एक जन्म की श्रेष्ठ मत से कितनी जन्मों तक श्रेष्ठ गति प्राप्त हो जाती है. అంటే ఈ సమయాన్ని గాయనమే యాద్గార్ భక్తి మార్గంలో జరుగుతుంది. సో భక్తి మార్గంలో మనం ప్రతి జన్మం తీసుకునేటప్పుడు ఆ జన్మని వదిలేటప్పుడు లాస్ట్లో బుద్ధిలో ఏముంటాయి అదే నెక్స్ట్ అయితే అది ఒక జన్మానికి అవుతుంది. ఇప్పుడు మరి ఈ సంగం యుగంలో మనం ఎంత మొత్తం శ్రీమతిని ఫాలో చేస్తాం, ఈ జీవనం అంతా ఇది లాంగ్ టైం అనేక జన్మాల కోసం మంచి గతి ఉంటుంది, అంటే సద్గతి ఉంటుంది. ఈ చక్రంలో లాస్ట్ ఇది, అక్కడంతా జన్మ మరణ చక్రం లాస్ట్, ఇక్కడ ఈ మొత్తం చక్రంలో లాస్ట్. तो सब यादगार ఈ సంగం యుగ్ కే హీ హై. ఏదైనా యాద్గార్ భక్తి మార్గంలో చేస్తారు అది ఈ సంగం యుగాందే. यादगार क्यों बने हैं? ఎందుకోసం यादगार అయింది? क्योंकि इस समय याद में रह करके कर्म करते हो, हर कर्म का यादगार बन जाता है. అంటే ఈ సమయంలో మనం ప్రతి కర్మం కూడా శివబాబా తలంపులో ఉండి చేస్తాం. అందువల్ల ప్రతి కర్మం ఈ సంగం యుగంలో మనం ఏం చేసినా సరే అది యాద్గార్ రూపంలో అయిపోతుంది భక్తి మార్గంలో. అంటే తలంపులో ఉండి చేసిన కర్మ అంతా यादगार అయిపోతుంది. तो अमृत वेले विधि पूर्वक उठते हो तो देखो आपके यादगार चित्र में भी विधि पूर्वक उठाते हैं, कितना प्यार से उठाते हैं. है जड़ चित्र लेकिन कितने दिल से स्नेह से उठाते हैं. उठाते भी है तो खिलाते भी हैं. బాబా చెప్తారు అమృత వేళ మనం విధిపూర్వకంగా లేచి బాబా తలంపులో కూర్చుంటాం. అందువల్లనే భక్తి మార్గంలో విగ్రహాలను లేపించేదానికోసం విధిపూర్వకంగా శుభ్రభాతం చెప్తారా లేదా? అందరూ దేవతల కోసం లేపించేటప్పుడు కూడా దాన్ని విధిపూర్వకంగా లేపిస్తారు మందిర్లో. శుభ్రభాతం చెప్పి ఎంత ప్రీతిగా లేపిస్తారు. వాస్తవంగా అది జడ చిత్రం అయినా కూడా మనస్ఫూర్తిగా మనసులో ఎంత ప్రీతి ఎంతో స్నేహంగా దాన్ని లేపించేటప్పుడు కూడా ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తాడు, ఏదో మంత్రం చెప్తూ ఉంటాడు, స్వీట్గా పాట వేస్తారు. శుభ్రభాతం లేపించిన తర్వాత ఏం చేస్తారు, దాన్ని రెడీ చేస్తారు. అభిషేకాలు అంతా చేసి ఎన్ని ప్రకారమైన అభిషేకాలు దానికి
తేనెతో, పాలతో, నెయ్యితో, పెరుగుతో, నీళ్ళతో ఎన్ని అభిషేకాలు లేదా? మరి దానికి అలంకారం చేస్తారు. ఎంత బాగా అలంకారం చేసి తర్వాత తినిపిస్తారు. భోగ్ వెరైటీ ప్రసాదం పెట్టి దానికి తినిపిస్తారు. తో సులాతే బీ హై. ఫైనల్గా అది నిద్రపోయేదానికి ఒక పాట. ఎవరు దేవత? ఎవరు ఆ దేవత? మీరే కదా. సో మనమే ఇప్పుడు శివబాబా తలంపులో ఉండి రాత్రి పడుకునేటప్పుడు బాబా తలంపులో, లేచినప్పుడు బాబా తలంపు, తినేటప్పుడు శివబాబా తలంపు, ఏ పని చేసినా బాబా తలంపు. అందువల్లనే భక్తి మార్గంలో అది ఎంత ప్రీతిగా మన విగ్రహాన్ని వాళ్ళు చేస్తారు. క్యూంకి ఆప్ ఈ సమయం సబ్ యాద్కే విధిపూర్వక్ రహతే హో. మన ఈ సమయంలో తలంపులో విధిపూర్వకంగా ఉంటాం. అంటే సరైన విధానంతో బాబా తలంపు చేసుకొని లేస్తాం, కూర్చుంటాం, వింటాం, తింటాం. खाना भी विधि पूर्वक खाते हो, भोग लगा करके खाते हो ना, जैसे है वैसे ही तो नहीं खा लेते हो. బాబా చెప్తారు, భోగం పెట్టి మనం విధిపూర్వకంగా భోజనం చేస్తామా లేదా? వంట చేసేటప్పుడు కూడా బాబా కోసం మరి దాని భోగం పెట్టిన తర్వాత తింటాం. ఇదన్నీ ఒక సరైన పద్ధతి అనుసారంగా విధంగా. అట్లనే భక్తి మార్గంలో కూడా వాళ్ళు మన విగ్రహానికి చేస్తారు. భోగం పెట్టి తింటారా లే అట్లనే తినేస్తారా? చెప్పండి. మనం ఏం తిన్నా సరే కంపల్సరీగా దాని బాబాకు ఇచ్చి తినాలి, దాన్ని భోగం పెట్టి తినాలి. ऐसे तो नहीं है ना, किसी को खाना देना है इसलिए जल्दी जल्दी भोग नहीं लगाना. ఎవరికో భోజనం ఇవ్వాలి అందుకోసం జల్దీ జల్దీ చేసేది అట్లా లేదు. ఫస్ట్ మనం బాబా కోసం కదా చేసేది. అందువల్ల బాబాకు భోగం కంపల్సరీ పెట్టాలి. ఇట్లా కాదు ఫస్ట్ ఎవరికో పోవాలి ఊరికి ట్రైన్కు వాళ్ళకు చేసి ఇచ్చేస్తాం, తర్వాత కూర్చొని భోగం పెడదాం. అట్లా చేస్తారా? ఫస్ట్ భోగం పెట్టిన తర్వాతనే ఎవరికైనా ఇవ్వాలి. ఇక్కడ ఏమవుతుందంటే కొందరు ఉన్నారు వాళ్ళకు జల్దీ పోవాలి ఇంటికి, భోగం పెట్టింది ముందే అడుగుతారు, మాకు టిఫిన్ బాక్స్లో వేసి ఇచ్చేయండి మేము తీసుకుపోదాం తర్వాత తింటాం చెప్తారు. అది కూడా తప్పే. ఫస్ట్ భోగం పెట్టిన తర్వాతనే ఫస్ట్ భోగ్ బాక్స్లో వేసేయాలి, తర్వాత వేరే ఎవరికైనా. జల్దీ జల్దీ కూడా ఫలానా కోసం మన భోగం ఏం పెట్టేది, బాబా కోసం ఎట్లా పెట్టాలనో అట్లా పెడదాం మనం. అగర్ కిస్కో దేనా భీ హై कोई मजबूरी है तो पहले अलग हिस्सा ज़रूर निकालते हैं ना. సపోజ్ అంత అర్జెంటుగా ఎవరికైనా పోవాలి ఇవ్వాలి మనం అంటే మొదట్లో దాని భోగ బాక్స్లో వేసి పెట్టేస్తాం. భోగం బాక్స్లో బాబా కోసమని వేసి పెట్టేసి తర్వాత వాళ్ళ బాక్స్లో వేసి ఇస్తాం. మరి చెప్తాం భోగం పెట్టిన తర్వాతనే తినాలి, దానికి ముందు తినవద్దు అట్లా. సో ఇదంతా ఒక రకంగా విధిపూర్వకంగా మనం ఇక్కడ ఫాలో చేసే దానివల్ల మన యాద్గార్లో కూడా భక్తి మార్గంలో వాళ్ళు నైవేద్యం పెట్టే వరకు ఎవరు తినకూడదు. చిన్నపిల్లలకు కూడా ఇరు తినేదానికి. ఫస్ట్ దేవతగును భోగం పెడతారు మన చిత్రానికి. అగర్ ऐसे नहीं है ना किसी को खिला करके पीछे भोग लगाएंगे, नहीं. विधि पूर्वक खाने से सिद्धि की प्राप्ति होती है, खुशी भी होती है, నిరంతర యాద్ సహజ్ రహతీ హై. బాబా చెప్తారు ఇట్లా కాదు ఎవరిగో ఇచ్చిన తర్వాత మళ్ళీ భోగం పెట్టేది లేదు. మొదట్లో భోగం తర్వాత వేరే వాళ్ళకి. సో విధిపూర్వకంగా మనం భోగం పెట్టి తింటే దాంట్లో సిద్ధి ప్రాప్తి అవుతుంది. మనకు చాలా సంతోషం కూడా ఉంటుంది, మనసు పవర్ కూడా వస్తుంది, బాబా తలంపు కూడా నిరంతరంగా ఉంటుంది. అందుకే మొదట్లో ఏమైనా చేసిన ముందు బాబానే బుద్ధిలో రావాలి. బాబా తలంపు బాబా కోసం ఇవ్వాలి, తర్వాత మిగతా వాళ్ళకు. तो अमृत वेले से लेकर
रात तक जो भी कर्म करो याद के विधि पूर्वक करो. అందుకే అమృత వేళ నుంచి రాత్రి వరకు మనం ఏమంతా కర్మం చేస్తామో తలంపున విధిపూర్వకంగా చేసుకొని తర్వాత ఆ పని చేయాలి. ఫస్ట్ శివబాబా తలంపు, మళ్ళీ ఆ కర్మం చేయాలి. అదే విధిపూర్వకమైన యోగయుక్త తలంపు చేసే కర్మయోగం. తబ్ హర్ కర్మకి సిద్ధి మిలేంగి. అప్పుడు మనం ఏ పని చేసినా సరే దాంట్లో సిద్ధి ప్రాప్తి అవుతుంది. సిద్ధి అంటే మనకు ఏం కావాలనో అది ప్రాప్తి అవుతుంది. అందుకే ఫస్ట్ బాబా కోసం అన్ని చేయాలి, తలంపులో ఉండి పని చేయాలి, అప్పుడు సిద్ధి ప్రాప్తి అయ్యేది. సిద్ధి అంటే ప్రత్యక్ష ఫలం ప్రాప్తి అయ్యేది. ప్రత్యక్ష ఫలం అంటే ఇప్పుడే మనం ఒక పురుషార్థం చేస్తాం, ఇప్పుడే దానికి ప్రాప్తి అయిపోతుంది. तो सबसे बड़े से बड़े सिद्धि ये है कि प्रत्यक्ष फल के रूप में अतीन्द्रिय सुख की अनुभूति होती है. చాలా పెద్ద సిద్ధి ఏమంటే ప్రత్యక్ష ఫల రూపంలో మనకు అతీంద్రియ సుఖం ప్రాప్తి అవుతుంది. అతీంద్రియ సుఖ అనుభవం అవుతుంది. మనసు లోపల ఆటోమేటిక్లీ ఒక రకమైన దివ్యమైన సుఖం ఉంటుంది. అది అనుభవం అవుతూ ఉంటుంది, అతీంద్రియ సుఖం. तो सदा खुशी की लहरों में सुख की लहरों में लहराते रहेंगे. మన సదా సుఖం కానీ ఖుషి కానీ ఆ అలల్లోనే ఉంటాం. విధిపూర్వకంగా పని చేస్తే సిద్ధి ప్రాప్తి అవుతుంది. ఆ సిద్ధి ఏమంటే మన మనసు ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. पहले प्रत्यक्ष फल मिलता है, फिर बाद में भविष्य फल भी मिलता है. ఇప్పుడు సంగం యుగంలో ప్రత్యక్ష ఫలం దొరుకుతుంది. ఇప్పుడే మనం చేసేది ఇప్పుడే మన మనసుకు సుఖం ప్రాప్తి అవుతుంది. తర్వాత సత్యుగంలో దాని ఫలం ఇంకా ఎక్కువ ప్రాప్తి అవుతూ ఉంటుంది. ఈ समय का प्रत्यक्ष फल अनेक भविष्य जन्मों के फल श्रेष्ठ होता है. ఈ సమయంలో ప్రత్యక్ష ఫలం ప్రాప్తి అవుతుంది. మరి భవిష్యంలో అనేక జన్మాలు శ్రేష్ఠ ఫలం ప్రాప్తి అవుతూ ఉంటుంది. మనకు 21 కాదు, ఇంకా ఎక్కువగా ద్వాపర యుగంలో కూడా మనకు చాలా బాగుంటుంది. అన్నీ ఏమంతా మనకు కావాలనో అదంతా సంపన్నంగానే ఉంటుంది. కలియుగంలో లాస్ట్లో మాత్రం కొంచెం మనకు కష్టాలు ఉండింది, కానీ దానికి ముందంతా చాలా బాగుంటుంది. అనేక జన్మాలు. अगर अभी प्रत्यक्ष फल नहीं खाते तो सारे कल्प में कभी भी प्रत्यक्ष फल नहीं मिल सकता है. సో ఈ ప్రత్యక్ష ఫలం అనేది సంగమ యుగంలో మాత్రమే తినొచ్చు. మనం ఇప్పుడు ఒకవేళ మనకు ప్రత్యక్ష ఫలం ప్రాప్తి కాలేదంటే మొత్తం కల్పంలో ఎప్పుడు ప్రాప్తి కాదు. अभी अभी किया और अभी अभी मिला, इसको कहते ప్రత్యక్ష ఫల్. ప్రత్యక్ష ఫల అంటే ఇప్పుడు ఒక శ్రేష్ఠ కార్యం చేస్తాం, ఆ శ్రేష్ఠ కార్యాన్ని ప్రత్యక్ష ఫలం ఇప్పుడే దొరుకుతుంది మనకు. అంటే సదా ఖుషి, సదా ఆనందాన్ని అనుభవం, సంతోషాన్ని అనుభవం, అతీంద్రియ సుఖాన్ని అనుభవం, మన ఆత్మ శ్రేష్టంగా ఉండేది ఇప్పుడే అనుభవం అవుతుంది. ఇప్పుడు బాబా కోసం ఏమైనా చేస్తాం, ఇప్పుడు దానికి ప్రాప్తి అవుతుంది. ఇదే ప్రత్యక్ష ఫలం అర్థం. ఇది ఇప్పుడు వదిలేస్తే ఎప్పుడు తినేదానికి లేదు ఈ ప్రత్యక్ష ఫలం. తో సదా ప్రత్యక్ష ఫల్ ఖాతే రాన. ఈ సంగం యుగంతా మనం ప్రత్యక్ష ఫలాన్ని తింటూ ఉండాలి. ఏ ప్రత్యక్ష ఫల్ అచ్చా లగ్తా హైనా, ఈ ప్రత్యక్ష ఫలం బాగుందా లేదా, ఎంత పెద్ద భాగ్యం మనకు. ఇప్పుడే మనం చేసిన దానికి ఇప్పుడే దొరుకుతుంది. ఐసే భాగ్య కభీ సోచా తా క్యా, మొదట్లో ఎప్పుడైనా ఆలోచన చేసినారా ఇట్లా కూడా మనకు ప్రత్యక్ష ఫలం దొరుకుతుంది ఎట్లా అని? సంగం యుగంలోనే భగవాన్ అవతరణ అయిన సమయంలోనే మనకు ఇది దొరుకుతుంది. భగవాన్ ద్వారా ఫల్ మిలేగా.
ఏ స్వప్నమే బీ నే సోచాత. మన కలియుగంలో ఉండే వరకు మనకు స్వప్నంలో కూడా ఇది రాలేదు, భగవాన్ వచ్చి మనకి ఏదైనా పాలన ఇస్తారు అట్లా. ఇప్పుడు ప్రాక్టికలీ మన అనుభవం చేస్తూ ఉన్నాం. तो जो भी बात ख्याल ख्याल में भी नहीं था वो अभी हो जा रहा है, तो कितनी खुशी है. మనకు ఏ మాట విచారంలోనే లేదు, స్వప్నంలో కూడా లేదు, అది ఇప్పుడు ఎట్లా జరుగుతూ ఉంది. భగవాన్ వచ్చి మనకు ఇంత బాగా చేస్తారు, ఎంత సంతోషంగా ఉంటుంది. ఆత్మ సంతోషంగా ఉందా, ఖుషీగా ఉందా? ఎప్పుడు అనుకోలేదు మన జీవనం ఇంత బాగా అవుతుంది ఎట్లా అని. आजकल की अल्पकाल की लॉटरी आती है तो भी कितना खुश होते हैं. మనుషులకు అల్పకాల లాటరీ ఏమైనా దొరుకుతుంది అనుకోండి, ఎంత ఖుషి అయిపోతారు. మనకేం లాటరీ దొరికింది, సదాకాలాన్ని లాటరీ ఇది. और ये प्रत्यक्ष फल सो भविष्य फल भी हो जाता है. तो नशा रहना है ना, रहता है नशा, कभी कम कभी ज़्यादा तो नहीं है. బాబా చెప్తారు ఈ ప్రత్యక్ష ఫలం మరి భవిష్య ఫలం కూడా దీని నుంచి ప్రాప్తి అవుతుంది. అది ఎన్ని జన్మాలు, అనేక జన్మాలకు ప్రాప్తి. మీకు ఇది నష ఉందా? ఎప్పుడైనా ఆలోచన చేసినారా ఇట్లా దొరుకుతుంది? నష సదా ఉందా, అప్పుడప్పుడు ఉందా, లేదు తక్కువ అయిపోతుందా నష? సదా ఏకర స్థితి మీ ఉడితే చాలు. దీన్ని అనుకొని సదా ఏకరస్ అవస్థలో పోవాలి. వేరే వేరే విషయాలంతా మర్చిపోండి. ఉదయం చెప్పినారా లేదా, సారథి అయ్యి నడిపించండి, సాక్షి అయ్యి అని చూడండి. అప్పుడు మీ మనసులో ఈ దుఃఖాని మాటలంతా అంటదు. అప్పుడే సంతోషంగా ఉంటారు. ఏకరస్ అవస్థలో ఎగురుతూ ఉండాలి. सेकेंड में उड़ना सीख गए ना, या ज़्यादा समय लगता है? సెకండ్లో ఎగిరేది నేర్చుకున్నారా, లేదు పైన పోయేదానికి చాలా టైం పడుతుందా? వేరే వేరే ఆలోచనలంతా చేస్తూ కూర్చుంటారు. పరంధాం పోండి అంటే లేట్ అవుతుందా మనసులో పోయేది? ఇప్పుడు మనసు ద్వారా పొదు వస్తూ ఉండాలి. పరంధాం జల్దీ జల్దీ పోవాలి, బాబా దగ్గర కూర్చోవాలి, ప్రీతిని అనుభవం చేయాలి. तो संकल्प किया और पहुंच गए. इतना फास्ट गति है. సంకల్పం చేసిన వెంటనే మనం అక్కడ పోయి చేరేటగా ఉన్నామా? ఇంత ఫాస్ట్ గతి ఉందా? ఏమనుకున్నారు? చాలా సంతుష్టంగా ఉన్నారా? మాటలు చెప్పండి. సంతోషం ఉందా, సంతుష్టత ఉందా, తృప్తిగా ఉన్నారా? మీ లౌకిక పరివారం కూడా మీ ద్వారా తృప్తిగా ఉన్నారా, లేదు వాళ్ళకి అప్పుడప్పుడు అసంతుష్టతనా? కభీ తంగ్తో నే హోతే హో? ఎప్పుడైనా మీకు మనసులో ఏదైనా కష్టంగా ఉందా? ఎవరి ద్వారానే కష్టంగా ఉందా, లే మీరు ఎవరికైనా కష్టం ఇస్తారా? చూసుకోండి. కభీ చంచల్ బచ్చేతో तंग नहीं होते हो? చంచల్ बच्चों से तंग तो नहीं होते हो? మీ బిడ్డలు ఎప్పుడైనా చాలా చంచలంగా ఉంటే, మీరు చెప్పే మాట వినలేదంటే, వాళ్ళ పాటిగా వాళ్ళు తాగేది తినేది ఏమో చేస్తారు అనుకోండి, గలాటాగా ఉంటారు. అట్లా వాళ్ళని చూస్తే మీకు మీ ఇంట్లో అట్లా వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కష్టంగా అనిపిస్తుందా? కష్టంగా అనిపించకూడదు. డ్రామాని అనుకుని సాక్షిగా చూడాలి. వాళ్ళు కూడా పరివర్తన అయిపోతారు తర్వాత. తంగ్ కభీ నహీ హోనా హై. ఎవరైనా అట్లా వాళ్ళని చూసి మీకు ఎప్పుడు మనసులో కష్టంగా అనిపించకూడదు. జితనా ఆప్ తంగ్ హోంగే ఉతనా వో జ్యాదా కరేంగే. మీరు ఎంత మనసులో కష్టంగా అనుభవం చేస్తారు, వాళ్ళు కావలేనే ఎక్కువ చేస్తారు. మీరు ఎంత దుఃఖాన్ని అనుభవం చేస్తారు, వాళ్ళని చూసి వాళ్ళు మీ ముందు కావాలనే ఎక్కువ చేస్తారు. అందువల్ల మీరు పట్టించుకోలేదు అని అనుకోండి, వాళ్ళు కూడా స్టాప్ చేస్తారు. ఇట్లా ఇప్పుడు ఎవరైనా డాన్స్ చేస్తారు, ఆ డాన్స్ని మనం ఎవరు చూడలేదు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? స్టాప్ చేసేస్తారు. ఎందుకంటే ఎవరు చూడలేదే అట్లా. దాన్ని చూసి మనం అనుభవం చేస్తూ ఉంటే
వాళ్ళు ఇంకా బాగా డాన్స్ చేస్తారు. అట్లనే ఈ తాగే వాళ్ళు కానీ, చెప్పే మాట ఎవరు వినలేదో వాళ్ళు కానీ ఎట్లా అంటే అట్లా జీవనాన్ని నడిపించుకుంటారు. పాపం మా తెలుగు వాళ్ళని చూస్తే ఎంత కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. దుఃఖ అనుభవం. అయితే మీరు దుఃఖాన్ని అనుభవమే చెయ్యదు, సాక్షిగా అయిపోండి. వాళ్ళు కూడా ఆ చెడ్డ పని చేసేది స్టాప్ చేసేస్తారు. అర్థమైందా? మీరు చూస్తూ ఉంటేనే వాళ్ళు ఎక్కువ చేస్తారు. अच्छा, इसलिए ट्रस्टी होकर के रहो, सेवादारी बन करके रहो. मेरापन आता है तो तंग हो जाते हो. मेरा बच्चा और ऐसा करता है అంటే ట్రస్టీగా ఉండి చూడండి. మీరు సేవాదారిని అనుకోండి. ఈ మొత్తం విషయంలో మనం అందరికీ ఎట్లా ఆత్మ పరమాత్మ పరిచయం ఇస్తాం, మంచిగా ఉండేదానికి చెప్తాం. అట్లనే సేవాదారి మీ బిడ్డ కోసం మీరు. అయితే నా బిడ్డ అని అనుకునేస్తే మీ మనసులో చాలా కష్టం ఉంటుంది. నాదిని ఎక్కడ ఉంటుందో అక్కడే కష్టాలు వచ్చేది. మా అనుకుంటారు, అయ్యో నా బిడ్డ ఇట్లా పని చేస్తాడే అని అనుకుంటారా లేదా? అప్పుడు మీకు మనసులో చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. అనుకోండి, శివబాబా బిడ్డ వీళ్ళు, నా బిడ్డ కాదు, డ్రామాలో వీళ్ళ పార్ట్ ఇట్లా భగవాన్ చూసుకుంటారు అనుకొని మీరు సాక్షి అయిపోండి. तो जहाँ मेरापन होता है वहाँ तंग होते हैं. जहाँ तेरा तेरा आया तो తేర్నే లగ్తే హెం. అంటే నా బిడ్డ అని అనుకుంటే మీ మనసుకు చాలా కష్టంగా అనిపిస్తుంది వాళ్ళు చేసే యాక్షన్స్ అంతా. అయితే బాబా బిడ్డ అని అనుకునేస్తే మీరు అట్లనే సముద్రంలో కానీ నదిలో కానీ ఈతేది నేర్చుకుంటారు. స్విమ్మింగ్ మీకు వస్తుందా? స్విమ్మింగ్ అట్లా స్విమ్ చేయాలి. తో తైర్నే వాలే హోనా? మీరు ఎవరు? స్విమ్మర్ అంటే ఈదే వాళ్ళు, ఈతే. అచ్చా, సదా తేరా మానా తైర్నా. తేరా అంటే ఈతేది, స్విమ్మింగ్. స్వమాన్లా ఉండేది. ఏమి స్వమాన్? నేను ట్రస్టీ, సేవాదారి, బాబా బిడ్డ. నేను కూడా, వాళ్ళు కూడా వాళ్ళ పార్ట్ ఇట్లా ఉంది డ్రామాలో. నా మనసును టెస్ట్ చేసానికి వాళ్ళు ఇక్కడ వచ్చినారు అని అనుకోవాలి. మిమ్మల్ని టెస్టింగ్ చేసానికి అట్లా జరుగుతూ ఉంది. మేరా कहना माना अभिमान में आना, तेरा कहना माना స్వమాన్ में रहना. నా బిడ్డ అని అనుకుంటే అభిమానంలో వచ్చేస్తారు. బాబా నీ బిడ్డ అని అనుకోండి, మీరు మీ స్వమానంలో ఉంటారు. ఆత్మ తన స్వమానంలో మర్యాదగా ఉండాలి. तो सदा स्वमान में रहने वाले अर्थात तेरा मानने वाले, यही याद रखना. సదా స్వమానంలో ఉండేవాళ్ళు, నీదిని అనుకుని ఉండేవాళ్ళు అంటే స్వమానంలో ఉండేది. ఇది స్మృతిలో పెట్టుకోండి. నాది నేది ఏమి లేదు. అంతం శివబాబాది, అందరం బాబా బిడ్డలు అనుకోండి. అర్థమైందా? తో మీకు ఎంత సంతోషం ఉంది, వర్ణన చేసానికి అవుతుందా? భగవాన్ దొరికినారు, బేహద్ తండ్రిని ప్రాప్తి చేసుకున్నారు. బేహద్ కా బాప్ హే తో ప్రాప్తి भी बेहद का ही होता है. इसलिए सदा की हद की गिनती कर नहीं सकते हो. బాగా చెప్తారు. బేహద్ తండ్రి దగ్గర ఉండి మనకు అన్ని బేహద్లోనే ప్రాప్తి అవుతుంది, లెక్క పెట్టేదానికి కాదు. బేహద్ అంటే లెక్క పెట్టేదానికి కాదు. హద్దు అంటే లెక్క పెట్టచ్చు, బేహద్ హద్దు లేదు. అంత ప్రాప్తి అవుతూ ఉందా మీకు? సంతోషమా? ఏమనుకున్నారు? బాప్ దాదా తీవ్ర పురుషార్థి బిడ్డలను చూసి చాలా సంతోషంగా ఉన్నారు. ఇట్లా తీవ్ర పురుషార్థి కావాలి. బాబాకు కూడా ఖుషి అవుతుంది. భారతవాసులు భారత్ది మాటలంతా తెలుసుకున్నారు. ఫారినర్స్ కూడా భారత్ మాటలది అంతా తెలుసుకొని తీవ్ర పురుషార్థి చేసి దగ్గర వచ్చినారు.
తో కమాల్ కదా, తీవ్ర పురుషార్థం. భారతవాసులకు ఇదాన్ని అన్ని తెలిసే ఉంది, కానీ ఫారినర్స్ కూడా ఫాలో చేస్తున్నారంటే ఇది కూడా వాళ్ళ పెద్ద కమాల్. डबल लकी वाले भारतवासियों को क्या नशा है कि हम ही हर कल्प अविनाशी भारतवासी बनते हैं. భారతవాసులకు ఏమి నష, మనం ప్రతి కల్పం కూడా భారతవాసులై ఉంటాం. మన భారత్ ఎంతో శ్రేష్టం, స్వర్గం అయ్యే భారత్ మనది. చాలామందికి ఫారిన్లో పోయేది పెద్ద నష. చెప్తారు, అయ్యో నా కొడుకు నా కూతురు అందరూ ఫారిన్లో ఉన్నారు, లండన్లో ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఏమి నషాతో చెప్తారు. అయితే వాస్తవంగా మనకు నష ఉండాలి. మన భారత్లో మన జన్మం తీసుకున్నాం, మన భారతే శ్రేష్టం, ఫారిన్ ఏమీ శ్రేష్టం లేదు. అదన్నీ ఇప్పుడు వినాశం వస్తే వెళ్ళిపోవాల్సింది. భారతదేశంలో భగవాన్ అవతరణ అవుతాడు, ఆ భూమిలో మనం ఉన్నాం. మనకి ఎంత నషాలో ఉండాలి. మనం ఈ వెస్టర్న్ స్టైల్ అంతా ఫాలో చేయకూడదు. అదని చెత్త. వాళ్ళు మనది ఫాలో చేసేటప్పుడు మనం ఎందుకు దాన్ని కాపీ చేయాలి? నషాతో భారతవాసి అవినాశీ ఖండ్ మాది అట్లా అనుకోండి. మనం ఉండే ఖండ్ భారతం, కల్పకల్ప మనం ఇక్కడ జన్మం తీసుకుంటాం. నేను ఎంత భాగ్యశాలి, నా జన్మ ఫైనల్గా భారత్లో ఉంది, ఎక్కడో ఫారిన్లో మూలలో లేదు. భగవాన్ వచ్చే స్థానంలో ఉంది. నాకు చాలా నష ఈ భారత అవినాశీ ఖండ్ అట్లా అని. हर एक का अपना अपना नशा होता है, सभी को भारत में ही आना पड़ेगा. అందరూ మరి ఫైనల్గా భారత్లోనే రావాల్సిందే. ఆ బయటే ఈ భారత్ మే మీరు కూర్చుండే భారత్లో మీకు చాలా నష ఉండాలి. మరి విధిపూర్వకంగా శివబాబ తలంపు చేస్తూ ఉండాలి. అదే చాలా ముఖ్యం. ప్రతి కర్మలో కూడా ఫస్ట్ భగవాన్, నా తండ్రి, నా టీచర్, నా సద్గురు, నా ఫ్రెండ్, నా సాధన కోసం నేను అన్ని చేస్తున్నాను. మనుషుల కోసరం కాదు. నేను ఉండే జన్మం తీసుకుందే బాబా కోసరం, బాబాకి అన్ని చేస్తాను. అట్లా ఇట్లా తలంపు చేస్తే మీకు విధిపూర్వకంగా పూజ జరుగుతూ ఉంటుంది. భక్తి మార్గంలో ఫస్ట్ ఏమైనా సరే వాళ్ళ ఇంట్లో ఉండేది. మీరు విగ్రహంగా ఉండేటప్పుడు మీ దగ్గర వచ్చి ఇస్తారు, మీరు దేవత. అయితే ఇప్పుడు మనం బాబాని ఫస్ట్ పెట్టాలి. అప్పుడే భక్తి మార్గంలో మన విగ్రహాన్ని వాళ్ళు ఫస్ట్ పెడతారు. అర్థమైందా? ఇట్లా చేయండి. शांति, ओम शांति, ओम शांति.
ఓం శాంతి. ఇప్పుడు మనందరం ఒక గంట సేపు యోగం చేస్తాం. అయితే ఈ యోగంలో నేను ఒక 15 నిమిషాలు మీకు కామెంటరీ ఇస్తాను. మరి ఇదే కామెంటరీని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. మళ్ళీ అదే కామెంటరీని ఇంకొకసారి రిపీట్ చేసి 7:30 వరకు మనం ఇట్లా కామెంటరీతో యోగం చేస్తాం. ఎన్నిసారి ఒక కామెంటరీని రిపీట్ చేస్తాము అంతా అది మన మనసులో బాగా జ్ఞాపకం ఉంటుంది, అది అనుభవం కూడా అవుతూ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు నేను మీకు ఏం కామెంటరీ ఇస్తాను అది ఫుల్ అటెన్షన్లో వినండి. దాన్నే మళ్ళీ మనం కూడా నేను రిపీట్ చేస్తాను మీకు. ఇప్పుడు మొదట్లో ఈ వాణి అనుసారంగా ఉదయం విన్నారు కదా, నేను ఆత్మ సారథి అయినాను. ఈ శరీరం లోపల భృకుటి మధ్యలో కూర్చొని ఈ శరీర రూపీ రథాన్ని నడిపిస్తున్నాను. మనసులో అట్లా అనుకోండి. మరి దీంట్లో ఈ కర్మేంద్రియాలు, మరి మనస్సు, బుద్ధి, సంస్కారం, ఈ 8ని కూడా నేను సారథి అయ్యి నడిపిస్తాను. దీంట్లో మొదట్లో మన మనసుని నడిపించాలి. మనసుకు ఆర్డర్ ఇవ్వండి. ఏం ఆర్డర్ ఇస్తారంటే దానికి చెప్పండి, ఏ మనసా నువ్వు ఇప్పుడు శాంతిగా కూర్చో. నేను ఆత్మ, మనసు, బుద్ధి, సంస్కారంతో చేరిన ఒక అతి సూక్ష్మ జ్యోతి బిందు. నేను ఇప్పుడు నా మనసుని పరంధామ్ తీసుకుపోదాను. ఈ సూర్యుడు, చంద్రుడు, ఆకాశానికంటే పైన నిశ్శబ్దమైన స్థానం, చాలా సైలెన్స్గా ఉండే స్థానానికి, శాంతిగా ఉండే స్థానానికి పోతున్నారు. ఈ నిశ్శబ్దమైన స్థానంలో నేను జ్యోతి రూపంలో చాలా ప్రకాశంగా, చాలా సుందరంగా, శాంతిగా, ఆనందంగా మెరుస్తూ ఉన్నాను. ఈ స్థానంలో నా అతి ప్రియమైన తండ్రి శివ్ బాబా విరాజమాన్ అయినారు. నేను చాలా ప్రీతిగా నా తండ్రి దగ్గర పోయి కూర్చొని
నా తండ్రి యొక్క ప్రీతిని అనుభవం చేస్తూ ఉన్నాను. ఆహా, ఎంత భాగ్యం నాది. స్వయం భగవాన్ నా తండ్రి అయినారు. ఇన్ని రోజులు ఈ తండ్రి కోసమే నేను వెతుకుతూ ఉంటే నాకు ఇప్పుడు దొరికినారు. ఎంత భాగ్యశాలి ఆత్మ నేను. శివ బాబా నన్ను చాలా ప్రీతిగా, సంతోషంగా చూస్తున్నారు. దగ్గరగా కూర్చోపెట్టుకొని నా ఆత్మకు శాంతి మరి శక్తిని నిండిస్తూ ఉన్నారు. నా మనసు పరమాత్మ ప్రీతిలో లీనమైపోయింది. పరమాత్మ శక్తి నా మనసులో నిండిపోయింది. నేను ఈ ఆనందాన్ని అనుభవం చేస్తూ ఉన్నాను. ఈ లోకంలో పరం పవిత్రంగా శాంతిగా ఉంది. నా తండ్రి అతి ప్రియమైన శాంతి సాగర్ ఈ లోకంలో ఉన్నారు. నేను
పవిత్రులోచు యోగులు కండి, పవిత్రులోచు యోగులు కండి అనుచు తెలిపి వినుడి శివ భగవాన్, అనుచు తెలిపి వినుడి శివ భగవాన్. సర్వగుణ గణములలో పవిత్రతే మహాశ్రేష్టం, పవిత్రులోచు యోగులు కండి, పవిత్రులోచు యోగులు కండి. పితయే తెలుపును మనకు ఆత్మదృష్టిని, భ్రాతృభావము, పవిత్ర సంస్కారము పెంచును మనకు. సహజ రాజయోగ విద్యను పరమ పితయే తెలుపును మనకు ఆత్మదృష్టిని, భ్రాతృభావము, పవిత్ర సంస్కారము పెంచును మనకు. పవిత్రులోచు యోగులు కండి, పవిత్రులోచు యోగులు కండి. వాంఛల